కింగ్స్ కోర్ట్ అప్పుడు ఎటువంటి అర్థమై ఉంటది? క్లోజ్గా మెయిన్ పవర్. అంటే డానియల్ తర్వాతనే రాజును మీరు చూడగలరు. సెంట్రల్ ఫోకస్. ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే రాజు దానియేలుని అడగకుండా ఏది చేయడు. దాదాపు ఏం అలాగే డ్రెస్ ఉంది. వేసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అలా ఇప్పుడు అటువంటి వ్యవస్థ ఉంది. ఆ కాలంలో అలా గుండుండదు. అప్పుడు ఏది జరగాలన్న దానియేలుని అడిగి వెళ్ళచ్చా డానియేల్, ఏం చేయొచ్చు, ఇదేంటి ఇలాగుంది, ఎలా చేద్దాం? పైగా ప్రోటోకాల్ ఉంటుంది. దానియేలుని చూడడానికే అవును, ప్రోటోకాల్ ఉంటుంది. ఇంత హెచ్చింపు వచ్చిన తర్వాతను ఆ తర్వాత మీరు దానియేలుని చూడండి, అతని ప్రేయర్ లైఫ్లోనో ఎందులోనూ ఎటువంటి మార్పు ఉండదు. ఇదే టెస్ట్ కదా జోసెఫ్కి పెట్టాడు దేవుడు. హెచ్చించబడినప్పుడు తన సహోదరులను చూసినప్పుడు ఒక టెస్ట్. టెస్ట్. సో హెచ్చించబడినప్పుడు ఒక టెస్ట్. మరి యోసేపు దగ్గర నేను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే, పోతీఫర్ యొక్క మరి విషయం ఉంది కదా, ఇప్పుడొచ్చి వారికి దండనిచ్చే స్థాయికి యోసేపు వచ్చాడు. పగ తీర్చుకోవచ్చు. పగ ఖచ్చితంగా ఆ స్థాయికే ఈరోజు 99.99% వెళ్తారందరూ. అట్లే అతను ఆ విషయాన్ని అనుకోడు. తక్కువలో తక్కువ ఆ కేసు చేతిలో పట్టుకుని పాత ఫైల్ పాత తీయండి. ఫైల్ తీయి, నేను అక్యూజ్డ్ కాను ఆ ప్రూవ్ చేయడానికనే చెప్పాలి గదా. దాని గురించే ఆలోచించడు. అటు తర్వాత ఇప్పుడు ఆ పోతీఫర్ ఇంటికి కూడా ధాన్యమిచ్చేటువంటి స్థితికి వచ్చాడు, రేషనిచ్చే స్థాయికి వచ్చాడు. స్పిరిచువల్ స్టాండర్డ్. అందులోనూ నాకు ఆశ్చర్యమేంటంటే, ఈ యొక్క స్వభావాన్ని మీరు సౌలు దగ్గర చూడొచ్చు పాత నిబంధనలో. తనను హేళనగా మాట్లాడిన వారిని అందరూ చెప్తారు, అతను జయించిన వెంటనే క్లోజ్ చేయమంటారు, అతను చెప్తాడు అవన్నీ వద్దు అంటాడు. ఇలా దేవుడి దగ్గర చూడొచ్చు, అభిషేకం మాట చెప్తాడు, అతన్ని చంపద్దంటాడు.